సరే అండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే పవన్ ఆ, అంటే ఏ విషయంలో? అసలు ఆ వ్యక్తి మీద, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీద మీ అభిప్రాయం ఏంటి? యాజ్ సినిమా హీరో కావచ్చు, పొలిటీషియన్గా కావచ్చు, పర్సనల్. ఇప్పుడు బాబు గారు అనగానే ఎలా చెప్పారో, లోకేష్ గారు మీ అభిప్రాయం చెప్పారో, చంద్రబాబు గారి గురించి అయిపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటారు. సరే, ఆయన వ్యక్తిగత విషయాలు అయితే మనకి అనవసరం. అదొద్దు. కాకపోతే ఇప్పుడు ఆయన పరిపాలన అనేది నాయకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు కాబట్టి కొద్దిగా చిన్నగా కొన్ని మార్చుకుంటూ చేసుకొని వస్తున్నాడు. డిప్యూటీ సీఎంగా ఎలా అనిపించింది ఆయన పనితీరు మీకు? బాగానే ఉందండి ప్రస్తుతానికి. సో ఆయన సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చారు రాజకీయాలకు, ఏదో చేద్దాం ప్రజలకని. వచ్చినందుకు ఏమైనా జరుగుతుందా ప్రజలకి ఆయన శాఖల ద్వారా? అంటే అంతకుముందు ఆయన ఎటువంటి ప్రమాణాలు అయితే చేశాడో ఒక్కొక్కటి చేస్తున్నాడు ప్రస్తుతానికి. సో మరొక అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు అంటే 4వసారి ముఖ్యమంత్రి, సీనియర్ నేత. ఆయన గురించి మనం స్పెషల్గా మాట్లాడుకునే అవసరం లేదు. ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు నెంబర్ 2లో గవర్నమెంట్లో. సో ఈయన వరకు మాట్లాడుకుంటే పవన్ గారు ఏమన్నా కనిపించిందా? ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నారా మీ అబ్జర్వేషన్లో? ఇంకా ఆయన నేర్చుకోవాలండి. ఓకే, ఆయనకి ఇచ్చిన శాఖలకు అసలు న్యాయం జరుగుతుందంటారా ఆయన ద్వారా? జరుగుతుంది ప్రస్తుతానికి. అంటే కొంతమంది చెప్పేది ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను పట్టించుకోకుండా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఓకే, కొన్ని రోజులు అవి పక్కన పెట్టి పూర్తిగా దాని మీద దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. చూసే ఉంటారు, మొన్ననే ఆయనకి ఆపరేషన్ జరిగింది సైన్కి సంబంధించి. ఆయన ఆరోగ్యం బాగుంటుంది, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఇక ఎలా ఉంటుందో చూడాలి. ఏంటి సార్ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన కామెంట్ చేసే వాళ్ళకి ఇప్పటికీ కూడా వ్యక్తిగత జీవితం గురించి మనం ఏం చెప్పలేమండి, అది ఎవరిష్టం వాళ్ళది. అది తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంట? పవన్ గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, ఎవరినైనా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పర్సనల్గా అటాక్ చేసే వాళ్ళకి అది ఎవరి అభిప్రాయం వాళ్ళది అంతే. సో మొత్తంగా చూసుకుంటే ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగతంగా మంచి మనిషి అండి. థ్యాంక్స్ అండి.